హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మా లంచ్ స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూపిస్తానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, చూడండి చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేశాను ఇక్కడ. సో ఎలా మ్యాగ్నేట్ చేశానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏమేమి కావాలో చూపిస్తానండి నేనైతే ఇక్కడ. ఓకే అండి, ముందుగా అయితే ఇక్కడ ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడా, టమాటా రసము, రైస్ అండి. ఓకే అండి, ముందుగా చికెన్ పకోడాకి చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలండి. ముందుగా అయితే ఇక్కడ చికెన్ అయితే 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి నేను. సో మీ ఇష్టం, మీ స్పైసీని బట్టి ఎక్కువ కానివ్వండి తక్కువ కానీ అడ్జస్ట్ అవ్వచ్చు. రుచికి సరిపడా సాల్టు, 1 రెమ్మ కరివేపాకు, ఓకే అండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఎంత బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ అనేది పక్కన పెడితే అంత టేస్ట్ ఉంటుందండి. ఉప్పు కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పట్టుద్దండి ముక్కలకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే అసలు చేసి అక్కడ పెట్టేస్తే తిరుగుతా తినేస్తారండి. అసలు అంత బాగుంటాయి. అసలు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి అసలు. ఓకే అండి, ఇక్కడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేశాను. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. జస్ట్ కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి నేను. సో మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అండి మీరు. ఓకే అండి, నేనైతే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ అయితే వేసి కలిపానండి. ఓకే అండి, ఇక్కడైతే మ్యాగ్నేట్ అయితే చేసి పక్కన పెట్టేసి ఇక్కడైతే ఒక స్టవ్ మీద రైసు, ఒక స్టవ్ మీద టమాటా రసం చేస్తున్నానండి. వంట కూడా తొందరగా చేస్తున్నానండి. పిల్లలకు కూడా తినడానికి ఏం లేవండి ఇంట్లో. సో మురుకులు చేద్దామని పిండి అయితే పట్టించుకొని వచ్చానండి. సో వంట చేయడం అయిపోగానే మురుకులు స్టార్ట్ చేయాలండి. అది మా సైడ్ అయితే కారపు చుట్టలు అంటామండి మేము. ఓకే అండి, 2 స్టవ్ మీద 2 పెట్టేశాను. ఇక్కడ పెద్ద స్టవ్ మీద చికెన్ పకోడా చేస్తున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండోలు పెట్టేసుకున్నానండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చూడండి, ఒకవైపు వేగిన తర్వాత బాగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. చూడండి అసలు వేగుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు మనం రెస్టారెంట్లోకి వెళ్తే చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అట్లా, అంతకంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే. ఓకే అండి, ఇప్పుడు బాగా వేగాయి. తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందామండి. మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి నేను. ఓకే అండి, వేడి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన కొత్తిమీర వేసానండి. జస్ట్ 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ పిల్లల కోసం అయితే తినడానికి ఏం లేవని మురుకుల పిండి అయితే పట్టించుకొని వచ్చి ముందుగానే కలిపి పెట్టానండి. ఒక 1/2 అవర్ అనేది పిండి ముందుగానే కలిపి పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉందండి. అసలు చాలా బాగా వచ్చినాయి మురుకులు కూడా. అదే మా సైడ్ కారపు చుట్టలు అంటామండి మేము. ఓకే అండి, సో అన్నీ ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి కదండి, అన్నీ ఒక్కొక్కటి ట్రై చేద్దామని అన్నీ తీసుకున్నాను. ఓకే అండి, ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండోలు అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నానండి. పిండి చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉందండి. సో పిల్లలు అయితే రోజు చేయమని గోలండి. నాకే టైం అయితే సరిపోవట్లేదు. సో ఇంట్లో పని ఎక్కువైపోయిందండి. ఇంట్లో పని, ఇంకా పిల్లల ఉదయం స్కూల్ హడావుడి, ఇంకా అందులో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్పాను కదండి, బాయ్స్ హాస్టల్. ఇంకా ఎక్కడైతే వర్క్ అయితే జరుగుతుందండి. పిల్లలకైతే బెడ్స్ అవి చేపిస్తున్నామండి. మేమే దగ్గరుండి అన్నీ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేపించుకుంటున్నామండి. ఓకే అండి, ఇక్కడ మురుకులు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో నువ్వులు వేసి చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.